కుషాషా కిదే జాయ్ కిదే జాయ్. మీరు ఎక్కడో చూసినట్టుందండి. ఏ ఆదిత్య సార్ హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఇవేంటి ఇక్కడ గోవాలో? గోవాలో సెటిల్ అయిపోయాను సార్. ఓ గోవాలో మన జబర్దస్త్ ఆదిత్య ఇక్కడ గోవాలో సెటిల్ అయ్యవా? అవును సార్. వెరీ గుడ్ సూపర్. Thank నేను 3 రోజులైంది గోవా వచ్చి ఆ. తిరుగుతున్నానమ్మా. తిరుగుతుంటే ఫుడ్ తినాలి కదా, ఇక్కడ ఫుడ్ అంతా ఉంటుంది, మన ఫుడ్ తినాలి. ఎలాగరా బాబు అంటే రోడ్డు మీద ఎలా వెళ్తున్నాను, ఇక్కడ ఇగో సముద్ర స్పైస్ ఆఫ్ ఆంధ్ర అని కనిపించింది. గోవా అంటే సముద్రం, సముద్రం అంటే సముద్ర రెస్టారెంట్ అనమాట. సముద్ర రెస్టారెంట్. ఆ. నిజంగా బోర్డు రిషి కనపడి గారు అని చాలా చెప్పి- రిలీఫ్ అనిపించింది సార్ నాకు. ఓనర్ గారు ఏం పేరు సార్ పేరు? రిషి గారు. ఇక్కడ రిషి గారు అంటారు, ఈయన ఒరిజినల్ పేరు నారాయణ గారు. నారాయణ గారు. మీ పేరు ఎట్టయితే రాకెట్ రాఘవ, ఉట్టి రాఘవ అని అంటారు. అలా సార్. అలా సార్. ఏంటి సార్ ఏం తింటారు చెప్పండి. మీకా నాకా? మీకు మీరు చెప్పుకోండి, నాకు నేను చెప్తా. ఓ పని చేద్దాం, ఆ, మీకు మీరు చెప్పండి, నాకు మీరే చెప్పండి. అదే ముందే చెప్పొచ్చు ఇక. ఆ. ప్రవేశపెట్టండి. ఇగో నేనైతే మెనూ కార్డ్ చెప్పేశాను, ఓకే అందులో చూసి మీరు చెప్పండి. ఓకే మీరు కూడా చూడండి. చాలా పెద్ద బుక్ ఉంది, ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి అక్కడ. బాబు మార్నింగ్ టిఫిన్స్, అవును. అలాగే మధ్యాహ్నం మీల్స్, సాయంత్రం మీల్స్, బిర్యానీస్, రకరకాలు ఈస్ ఉన్నాయి, బోల్డెన్ వెరైటీలు ఉన్నాయి, హాట్ బెవరేజెస్ అన్ని. ఇగో బాగుంది అన్ని. ఆంధ్ర చికెన్, మటన్, చేపలు, నాన్ వెజ్, వెజ్ అన్ని అన్ని ఉంటాయి. వెరైటీస్ ఉన్నాయి. ఆ, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఏది తినాలో తెలియట్లేదు అన్ని వెరైటీస్ లో. ఓ పని చేస్తా, ఇప్పుడు వరకు ఇక్కడ నేను నాన్ వెజ్ చాలా తినేసా. ఓకే, మీరు అందరిని చూస్తే వెజ్ ఏదో చక్కగా హోమ్లీ ఫుడ్ తిందాం ఉందండి. అంతేనా? ఎందుకంటే మనం బయటకు వచ్చినప్పుడు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం రెగ్యులర్ గా తినే మన ఫుడ్ తినాలి, బయటది ఎక్కడ టేస్ట్ చేస్తుండాలి. ఆ, బట్ మన ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుని తింటే కాస్త బెటర్గా ఉంటుంది.